ఇంతకు ముందు వరకు కూడా ప్రపంచంలో రిచెస్ట్ పీపుల్ కావచ్చు, ఇండియాలో చాలా పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లండన్‌లో బతకాలని ఇష్టపడేవాళ్ళు. లండన్ ఎళ్లి సెటిల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ బిజినెస్‌లు లండన్ చుట్టూ తిరుగుతూ ఉండేవన్నమాట. ముఖ్యంగా యూకే అంటే అందరికీ ఫేవరెట్. ఉదాహరణకి లక్ష్మీ మిట్టల్. ఈయన స్టీల్ టైకూన్. ఈ మధ్య చాలా మంది ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మైండ్ మారిపోయిందంట. అసలు ఎప్పుడెప్పుడు యూకేని వదిలేసి వెళ్ళిపోదామా? యూకేని క్విట్ చేద్దామా అని చెప్పి అనుకుంటున్నారంట. ఉదాహరణకి లక్ష్మీ మిట్టల్ గారు ఎవరైతే సూపర్ రిచ్ మ్యాన్ లండన్‌లో ఉన్నారో ఆయన యూకేని వదిలేసి తన బేస్ మొత్తం దుబాయ్‌కి మార్చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నారంట. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనకు తెలుసు. గత సంవత్సరం యూకేలో లేబర్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. కియర్ స్టార్మర్ ప్రభుత్వం. అయితే వచ్చిన దగ్గర నుంచి కూడా యూకే ఫినాన్సెస్, యూకే ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఉదాహరణకి అక్కడ 20 బిలియన్ పౌండ్స్ అన్నమాట. 20 బిలియన్ పౌండ్స్ వాళ్ళ ఫినాన్సెస్‌లో లోటుంది. వాటన్నిటిని భర్తీ చేయాలని చెప్పి అక్కడ ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సూపర్ రిచ్ పైన ఈ భారం పడేస్తున్నారు. లండన్‌లో ఎవరైతే బాగా డబ్బులున్నాళ్ళో వాళ్ళందరి మీద ఈ సూపర్ రిచ్ టాక్సెస్ అని రకరకాలుగా అంటే రకరకాల పేర్లతో ఈ టాక్స్‌లు ఏస్తున్నారంట. ఏంటి ఆ టాక్స్‌లు ఒకసారి చూద్దాం. ఇన్‌హెరిటెన్స్ టాక్స్. ఇన్‌హెరిటెన్స్ టాక్స్ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వారసులకి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వెల్త్ ఎళ్ళాలంటే దానిపైన 40% 40% వరకు టాక్స్‌లున్నాయంట. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇదింత 40% ఇన్‌హెరిటెన్స్ టాక్స్ ఏంటి? ఇదని చాలా మంది క్వెషన్ చేస్తున్నారు. అంతేకాదు ఇన్‌హెరిటెన్స్ టాక్స్ కూడా లండన్ బేస్డ్ వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా ఆస్తులు రావాలంటే వాళ్ళ పిల్లలకి లండన్ రూల్స్ ప్రకారం రావాలంటే ఇన్‌హెరిటెన్స్ టాక్స్ పే చేయాలంట. అంటే ఈ కేవలం యూకేలో సంపాదించింది కాదు. ఎక్కడికెళ్ళి సంపాదించినా ఇన్‌హెరిటెన్స్ టాక్స్ అంట. దాంతో పాటు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా బాగా పెంచేశారు. వాటన్నిటిని పక్కన పెట్టి ఈ ట్యాక్స్‌లన్నీ పక్కన పెడితే వెల్త్ ట్యాక్స్, నీ వెల్త్ మీద కూడా ట్యాక్స్‌లు పెంచుతున్నారంట. అంతేకాదు నువ్వు లండన్‌లో ఇప్పటివరకు స్టార్ట్ చేసిన బిజినెస్‌లు అంటే యూకేలో స్టార్ట్ చేసిన బిజినెస్‌లు అమ్మాయాలన్నా, అమ్మేసి యూకే నుంచి వెళ్ళిపోవాలన్నా సరే 20% దానిలో ట్యాక్స్ కట్టాలంట. ఇట్లా చాలా రకరకాల ట్యాక్స్‌లు తీసుకొస్తున్నారనమాట. నాన్ డొమిసైల్ ట్యాక్స్, నాన్ డామ్ ట్యాక్స్ అంటాం. ఇంతకుముందు వరకు ఈ నాన్ డొమిసైల్ ట్యాక్స్ సంబంధించి చాలా రిలాక్సేషన్స్ ఉండేవి లండన్ బేస్డ్ వ్యక్తులకి. ఉదాహరణకి లక్ష్మీ మిట్టల్ ఉన్నారనుకోండి. లక్ష్మీ మిట్టల్ లండన్‌లోనే బిజినెస్ చేసుకునేవాళ్ళు. ఎక్కువగా లండన్‌లో ఉండేవాళ్ళు. కానీ తన రెసిడెన్స్ అంతా స్విట్జర్లాండ్ అని చూపించుకునేవాళ్ళు. ఎందుకంటే స్విట్జర్లాండ్ టాక్సెస్ చాలా తక్కువ ఉంటాయి. టాక్స్ హెవెన్ అన్నమాట. అలా ఎగ్జామ్షన్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు. లండన్‌లో రెసిడెన్స్ అని చూపించుకోకపోయినా చాలా సంవత్సరాల నుంచి లండన్‌లో ఉంటూ లండన్‌లో బిజినెస్ క్యారీ చేస్తే వాళ్ళకి విపరీతమైన పన్నులేసేస్తారంట. ఇలా రకరకాల పన్నులు బయటకు వస్తున్నాయన్నమాట. దాంతో ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా లండన్ నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి అందరూ డిసైడ్ అవుతున్నారంట. ముఖ్యంగా మనం చూస్తే ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ఫౌండర్ ఎవరైతే లక్ష్మీ మిట్టల్ ఉన్నారో ఆయన నెట్వర్త్ దాదాపు 15.4 బిలియన్ పౌండ్స్ అంట. ఆయన సండే టైమ్స్ రిచెస్ట్ లిస్ట్లో మొత్తం యూకేలో 8th ప్లేస్లో ఉన్నారంట. యూకేలోనే 8వ రిచెస్ట్ మ్యాన్ ఆయన మన ఇండియన్ అనమాట. ఇండియన్ ఆరిజిన్. ఆయన రాజస్థాన్ నుంచి అక్కడికి వెళ్ళారనమాట. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వెల్త్ ట్యాక్స్ పెరిగిపోవటం, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరిగిపోవటం, అదేవిధంగా ఎవరైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ లండన్‌లో స్టార్ట్ చేసిన వెంచర్స్ అంటే యూకేలో స్టార్ట్ చేసిన వెంచర్స్ అమ్మేస్తుంటే వాళ్ళందరికీ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వకుండా వాళ్ళపైన విపరీతం ట్యాక్స్ వేయటం. వీటన్నిటితో పాటు నెక్స్ట్ జనరేషన్‌కి వాళ్ళు వెల్త్ ఇవ్వాలంటే దానిపైన విపరీతమైన ట్యాక్స్ అనమాట. వీటితో పాటు లండన్ నుంచి ఎగ్జిట్ అయితే, యూకే నుంచి ఎగ్జిట్ అయితే దానిపైన వాళ్ళ వెల్త్ పైన ఏదైతే వెల్త్ తీసుకెళ్ళిపోతున్నారో బయటికి దానిపైన 20% ట్యాక్స్. ఇలా ఒకటా రెండా రకరకాల ట్యాక్స్‌లంట. అసలు ఓవర్‌సీస్‌లో అంటే బయట సంపాదించిన తీసుకొచ్చుకున్న వాటికి కూడా మేము లండన్‌లో ఎందుకు ట్యాక్స్ కట్టాలి? ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? అని చెప్పి అందరూ క్వెషన్ చేస్తున్నారనమాట. దాంతో అందరూ రీలొకేట్ అవుతున్నారంట. చాలామంది ఇంక లండన్‌లో ఉండం, యూకే మాకొద్దని చెప్పి అలాంటి వాళ్ళు లక్ష్మీ మిట్టల్ కావచ్చు, హెర్మన్ నరులా. హెర్మన్ నరులా అంటే ఈయన ఇండియన్ బాండ్ టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఇన్వెస్టర్ అనమాట. హెర్మన్ నరులా. వీళ్ళందరూ కూడా యూకే నుంచి బయటకు వచ్చేసేసి వేరే వేరే ట్యాక్స్ హెవెన్స్‌లో రీలొకేట్ అవ్వాలని ట్రై చేస్తున్నారంట. దానిలో భాగంగా దుబాయ్ మనందరికి తెలుసు. దుబాయ్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్యాక్స్ హెవెన్. దుబాయ్‌లో గానీ, స్విట్జర్లాండ్‌లో గానీ ఇలాంటి ప్లేస్‌లో ఇన్‌హెరిటెన్స్ ట్యాక్స్ లాంటి ట్యాక్స్‌లు ఉండవనమాట. కాబట్టి అక్కడికి రీలొకేట్ అవుదాం అని చెప్పి చాలా మంది పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆలోచిస్తున్నారంట.